హల్లెలూయా. షాలోమ్ టు యు ఆల్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా మరొక రోజులోనికి స్వాగతం. అలాగే ఈరోజు భస్మ బుధవారం, యాష్ వెనస్డే అని గుర్తు చేసుకునండి. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనము పక్కకు తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలలోను ప్రేమలోను నిలిచినట్లుగా ఈ లోకంలో ప్రతిదానిని పెంటగా ఎంచుకుంటూ బూడిదగా ఎంచుకుంటూ మనము పశ్చాత్తాపానికి ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడానికి సాదృశ్యంగా మనము ఈ రోజును ప్రారంభించి 40 రోజులు లెంట్కు మనము స్వాగతం పలుకుతున్నాం. దేవాది దేవుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానికి గుర్తుగా మనము ఈ యొక్క మంచి ఆచారాన్ని మనము పాటిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆసక్తి ఉన్నవారు 10 గంటలకు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క నంబరుకు మీరు మెసేజ్ చేసినట్లయితే లేదా ఆ నెంబర్లో మీరు చూసినట్లయితే జూమ్ లింక్ మీకు కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా జూమ్లో జాయిన్ అయిపోతారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలనుకునేవారు ఒక్క పూట కానీ 2 పూట్ల కానీ లేదా 3 గంటల వరకు ఉండేవాళ్ళు అలా ఉండి మీరు మీ యొక్క తగ్గింపు జీవితాన్ని దేవుని యొద్ద కనపరుచుకోవచ్చు. ఆత్మీయంగా మనము మరింత లోతునకు ఎదగడానికి ఎత్తునకు ఎదగడానికి ఈ ఉపవాస దినాలు నిజంగా ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. మీకు దేవుడు బలం ఇచ్చిన కొలది మీరు ఉండడానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు వారి యొక్క దీవెనలు మన మీద మెండుగా ఉండులాగున, ఆయన కృప ఆయన బలము మన జీవితాల్లో అధికమోగులాగున మనము ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయ్యా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మంచి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితంలో ఏది ఆచరించినప్పటికీ ప్రభువా మీరు మాతో ఉన్నారన్న ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రభువా. మరి ప్రభువా, ఎంతమంది అయితే ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నారో అలాంటి వారందరినీ తండ్రి బలపరచండి తండ్రి. వారు వారి యొక్క మరి మాటలో నుండి ఆ యొక్క నిబంధనలో నుంచి పక్కకు తొలగిపోకుండా పూర్తి చేయడానికి రోజులన్నింటినీ మీరు ధైర్యంను అలాగే బలమును అలాగే ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి దేవా. ఎవరెవరు ఏ సమస్యల గురించి ఉంటున్నారో వారి సమస్యలన్నీ ఎరిగిన దేవుడు ప్రభు, వారి కాడిని విరగొట్టి మీరే 100 ప్రతిఫలమును దయచేయండి ప్రభు. మోకరిలు నా ప్రతి బిడను వారి యొక్క హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక నాయన, నా దేవాది దేవుడు ఈ లోకమంతటిని జయించి ఉన్నవాడని, జయించి ఉన్నాడు కనుక ఆయన ద్వారా నేనును సమస్తాన్ని జయించగలనని ధైర్యముతో ప్రభువ ఈ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పోరాటంలోనూ నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను విజయం సాధిస్తాను, విజయం పొందుకుంటానన్న ప్రతి విశ్వాసిని బలపరచండి. విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదిగించండి తండ్రి. అయ్యా, ఏమున్నదయ్యా ఈ జీవితంలో, నా యొక్క బ్రతుకులో ప్రభువ ఏమిచ్చినను అది మీరిచ్చిందే తండ్రి. మీరిచ్చిన వాటిని ప్రభువ నేను పవిత్రంగా కాపాడుకుంటూ తండ్రి మరణం వరకు మీకు నమ్మకంగా ఉన్నట్లుగా ప్రభువ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మీరు మన్ను కనుక తిరిగి మన్నైపోదురని మీరు సెలవిచ్చినట్లుగా నాయన ప్రతి ఒక్కరి జీవితం ఈ ఒక్క మాటలో ఉన్నదని గ్రహించుకొని ఈ లోకంలో ఏం వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ పేదరికం వచ్చినా, దరిద్రత వచ్చినా, అనారోగ్యం వచ్చినా ప్రతి దానిని ఎంతో కాలము ఈ సమయం నాకు నిలవదు. నా దేవుడు ప్రతి ఒక్క ఉపవాసము తర్వాత, ప్రతి ఒక్క మరణదినము తర్వాత, ప్రతి ఒక్క లెంట్ డే తర్వాత పునరుత్థానపు శక్తితో తిరిగి లేచిన దేవుణ్ణి ప్రతి శ్రమలోనూ మేము కిరీటములు చూసే భాగ్యమును దయచేయండి తండ్రి. అయా, నిలవబెట్టండి తండ్రి. మూయబడిన గర్భములను తెరవండి, మీ కొరకు మహిమగా మార్చుకోనండి. అప్పులన్నింటినీ కొట్టివేయండి, సమృద్ధిలోనికి నడిపించండి. అనారోగ్యములన్నింటికి యెహోవా రాఫావై నడిపించండి, వాడిని హత్తుకొనండి. ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి. చిన్నబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి చదువులందు, విద్యందు, బుద్ధియందు, జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేసి మీ జ్ఞానంతో నింపి నడిపించండి. ప్రతి కుటుంబమును కట్టండి ప్రభ. ప్రతి కుటుంబంలోని స్త్రీ పురుషులు నిర్దోషమైన చేతులెత్తి అయా బిడలతో సహా ప్రభా నీ సన్నిధిని చేరి అయా నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరిచి ఆరాధించే తండ్రి నీ యొక్క ఆశీర్వాదములు పొందుకునే భాగ్యం దయచేయండి. అన్ని జనులలో ప్రభా మేము నివసిస్తుండగా తండ్రి, అన్ని జనులలో ప్రభా మేము నిన్ను గణపరచులాగన
ఇదిగో యెహోవా ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుంది అని సాక్ష్యము పొందినట్లుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ రెక్కల నీడలో కాచి భద్రపరిచి మరలా నీ సన్నిధిని మోకరిల్లు వరకు మీ కాపుదలను దయచేయమని ప్రతి ఒక్కరి మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day everyone.